16 బిలియన్ల పాస్వర్డ్లు లీక్ కావడానికి కారణాలేంటి? తమ డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు యూజర్లకు సిఈఆర్టీ ఎలాంటి సూచనలు చేసింది? CERT-IN మల్టీ ఆన్లైన్ సర్వీసులకు సంబంధించిన యూజర్లను హెచ్చరిస్తూ ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఇటీవలే గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యాపిల్, ఎక్స్ అకౌంట్లకు సంబంధించి మొత్తం దాదాపు 10 బిలియన్ల పాస్వర్డ్లు లీక్ అయ్యాయి. 30 వేర్వేరు ప్లాట్ఫామ్స్ నుంచి ఈ వివరాలు లీక్ అయ్యాయి. ఈ డేటా లీక్ అనధికారిక యాక్సెస్, ఫిషింగ్, ఐడెంటిటీ, అకౌంట్ టేకోవర్లతో సహా సైబర్ నేరాల ప్రమాదాన్ని పెంచుతుందని ఈ డేటా ఉల్లంఘనకు సంబంధించిన CERT-IN యూజర్లను అప్రమత్తం చేసింది. రాంగ్ కాన్ఫిగరేషన్ కారణంగా బహిర్గతమైన అన్సేఫ్ డేటాబేస్లను సైబర్ నేరస్తులు సులభంగా యాక్సెస్ చేయగలుగుతారు. ఇలాంటి సందర్భంలో ఆన్లైన్ వినియోగదారులు తమ డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు ఏం చేయాలో CERT-IN కొన్ని జాగ్రత్తలను సిఫార్సు చేసింది. మీ పాస్వర్డ్స్ ను వెంటనే అప్డేట్ చేయాలని, బ్యాంకింగ్, సోషల్ మీడియా, ప్రభుత్వ పోర్టల్స్ వంటి అకౌంట్స్ లో లెటర్స్, నెంబర్లు, ఐకాన్లతో స్పెషల్ పాస్వర్డ్స్ ను ఉపయోగించాలని చెప్పింది. అన్ని అకౌంట్లలో సింగిల్ పాస్వర్డ్స్ ను అస్సలు వాడొద్దని, మల్టీ ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ MFA ని ఎనేబుల్ చేయాలని సూచించింది.